నమస్తే అందరికీ. ఇప్పుడు మోహన్ వారి కార్తీక పురాణము 23వ అధ్యాయం. కావేరి యందు పురంజయుడు కార్తీక వ్రతము చేయుట. అగస్త్యముని పలికెను, అత్రిమునీంద్ర, పురంజయుడు యుద్ధమందు జయమొందిన తర్వాత ఏమి చేసినో నాకు తెలియజెప్పము. అత్రి పలికెను, శత్రుబాధారహితమైన అయోధ్య పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులలో శ్రేష్ఠుటై ఇంద్రతుల్య పరాక్రమవంతుడై సత్యవాదియు సదాశుచియు ధాతయు భోక్తయు ప్రియవాదియు రూపవంతుడును అమిత కాంతియుతుడును సమస్త యజ్ఞకర్తయును బ్రాహ్మణ ప్రియుడును ధనుర్వేదమందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడును పూర్ణిమ చంద్రుడు జనకుల వలె శ్రీప్రియుడు సూర్యుడు వలె చూడశక్యము గానివాడును శత్రువులను శిక్షించువాడును హరిభక్తి పరాయణుడును బలయుతుడును కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను జయించిన వాడును కార్తీక వ్రతము చేత పాములన్నీయు నశింపచేసి కొనిన వాడయ్యుండెను. కార్తీక వ్రతము చేత పాపములన్నీయు నశింపచేసి కొనిన వాడయ్యుండెను. దిస్ ఇస్ కరెక్ట్. ఇట్లున్న పురంజయునకు విష్ణు సేవయందు బుద్ధి జనించి హరిని ఎట్లారాధింతును? ఏ దేశమందు ఏ మాసమందు ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధింతును? ఇట్లని చింతించుచున్న రాజుకు ఆకాశవాణి ఇట్లని, ఓ పురంజయ, శీఘ్రముగా కావేరికి పొమ్ము. అచ్చట శ్రీరంగమను దివ్యక్షేత్రమున్నది. అచ్చట శ్రీరంగనాథుడు వసించి ఉన్నాడు. కాబట్టి సంసారఛేదమును చేయువాడుకు శ్రీరంగ నిలయుని సేవించుమని చెప్పి ఊరకుండెను. ఆ మాట విని రాజు అయోధ్య పట్టణమును విడిచి తన చతురంగ బలములతోనూ అనేక క్షేత్రములను తీర్థములను చూచుచు కావేరి మధ్యనున్న శ్రీరంగము చేరెను. కార్తీక మాసమంతయు అచ్చట ఉండి కావేరీ మధ్యము నివాసముగా కలవాడైన శేషశాయి అయిన విశ్వమంగళుడైన శ్రీరంగనాథ స్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోత్తముగా చేశాను. కృష్ణ కృష్ణాయని గానము చేయుచు గోవింద వాసుదేవాయని నిరంతరము కీర్తించుచు విష్ణు పూజాపరాయణుడై స్నానదాన జప హోమములు దేవాభిషేకములు చేయుచు శేషశాయి శ్రీ రంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతమును సల్పి మాసాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణమును గురించి బయలుదేరును. మధ్యనున్న దేశములను చూచుచు సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్య పట్టణమును చూచెను. ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోనూ పుష్టితోనూ కూడిన జనులు కలిగినదియు దృఢముగానున్న ప్రాకారములు తోరణములు కలిగినదియు దృఢముగానున్న యంత్రములు కడియలు కలిగినదియు అగర్తలు కలిగినదియు గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండియున్నదియు గృహగోపురముల వెంట వీధులు కలిగినదియు అనేక వర్ణములు గల పతాకములు కలిగినదియు వాయువు చేత చలింపచేయబడుచున్న పతాకములు గలదియు అనేక భటులు కలదియు అనేక దేశవాసులతో కూడినదై ఉండెను. అచ్చట బ్రాహ్మణులు సర్వశాస్త్రవేత్తలు క్షత్రియులు శత్రు సైన్య భేదకులు వైశ్యులు సర్వరత్నదాతలు శూద్రులు సర్వ సంపదలను అనుభవించువారు అచ్చట స్త్రీలు సుందరులను హంసల వలె ఏనుగుల వలె నడుచువారును చెవుల వరకు నుండి విశాల నేత్రములు కలవారును గొప్ప పిరుదులు గలవారును సన్నని నడుము గలవారును బలిసి లావుగానున్న కుచములు గలవారును మంచి వస్త్రములు గలవారును సమస్త భూషణ భూషితులుగా నుండిరి. అచ్చటి వేశ్యలు సంగీతమందు నృత్యమందు నిపుణులను సౌందర్యముతోనూ లావణ్యముతోనూ గుడి ఉన్నవారును నిత్యమానందయుక్తులు మదోన్మత్తులను సమస్త స్త్రీ గుణభూషితులై చూచుటలోను మాట్లాడుటలో బహునిర్భరులై సభలలోను రాజమార్గములలోను రచ్చలలోనూ ఆటలాడుచుండు వారయ్యుండిరి. అచడ కుల స్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితులై ప్రాతివ్రత్య పరాయణులై ఉండిరి. ఓ అగస్త్య మునీంద్ర, అచ్చట మనుజులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మము లందు ఉండిరి. పురంజయుడు ఇట్లున్న పట్టణమును చూచి సంతోషించను. యథారాజా తదా ప్రజాను న్యాయమును బట్టి రాజు న్యాయవర్తనుడైన ప్రజలను న్యాయమందే ఉందురు గదా. ప్రజలందరూ రాజు వచ్చుటను విని వేలు వేలు గూడి ఎదుర్కొనిరి.
రాజు మీద పేలాలు పుష్పములు చల్లిరి. రాజు పట్టణమును ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించి అది మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలించను. తరువాత కుమారులు మనవలు గలవాడై అనేక భోగములను అనుభవించి చివరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వానప్రస్థాశ్రమం అవలంబించి కార్తీక వ్రతమును విడవక చేయించు హరిభక్తిని స్థిరముగా చేసి దాని చేత వైకుంఠ లోకవాసి అయి సుఖముగా నుండెను. అగస్త్య మునీంద్ర, కార్తీక వ్రతము మహామహిమ గలది. ఈ కార్తీక ధర్మము హరికి ప్రియకరం. కార్తీక వ్రతమును చేయువాడు పరమ పదమును పొందును. అవశమై చేసినను ఉత్తమ గతిని పొందును. సమస్త సౌఖ్యములను ఇచ్చున్నది కలి కల్మష నాశకారి అయిన కార్తీక వ్రతము చేయని మనుష్యుడు దుఃఖమును పొందును. హరిభక్తి యుక్తుడై శుచితో ఈ అధ్యాయంను వినువాడు సమస్త పాతకములను నశింపజేసుకొని పునరావృత్తి రహితమైన మోక్షమును పొందును. థ్యాంక్ యూ యోస్, థ్యాంక్ యూ సర్ ప్రాబోస్, థ్యాంక్ యూ ఫర్ అండ్ ఆల్. మీ హరిమిట జయ ప్రకాష్.